నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాయ చ నమః శివాయ. ఐంకార హ్రీంకార రహస్యయుక్త శ్రీంకార గూఢార్థ మహావిభూత్య ఓంకార మర్మ ప్రతిపాదినేభ్యాం నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం. నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం. శివానందలహరి 48వ శ్లోకం అండి. నిత్యానందరసాలయం సురముని స్వాంతాంబుజాతాశ్రయం స్వచ్ఛం సద్విజసేవితం కలుషహృత్సద్వాసనా విష్కృతం శంభోధ్యాన సరోవరం వ్రజమనోహంసావతం సస్థిరం కిం క్షుద్రాశ్రయ పల్వల భ్రమణ సంజాతశ్రమం ప్రాప్స్యసి. నిత్యానందరసాలయం సురముని స్వాంతాంబుజాతాశ్రయం స్వచ్ఛం సద్విజసేవితం కలుషహృత్సద్వాసనా విష్కృతం శంభోధ్యాన సరోవరం వ్రజమనోహంసావతం సస్థిరం కిం క్షుద్రాశ్రయ పల్వల భ్రమణ సంజాతశ్రమం ప్రాప్స్యసి. ఈ శ్లోకం యొక్క భావమండి. ఓ మనోరాజహంసమా, క్షుద్ర దేవతలను ఆశ్రయించడం వల్ల కొన్ని పాపాలు పోతే పోవచ్చు, శాశ్వతానందం మాత్రం లభించదు. క్షుద్ర దేవతారాధనలు కేవలం చిన్న చిన్న నీటి గుంటలకు వెళ్ళి శ్రమ పొందడం వంటిదే కానీ వేరు కాదు. అటువంటి శ్రమను ఎందుకు పొందుతావు? ఈశ్వర ధ్యానం చెయ్యి. ఆ శంభో ధ్యానము మహాసరస్సు వంటిది. ఆ సరస్సులో శాశ్వతానందము నీరుగాను, దేవతలు మునులు వంటి వారి హృదయములు పద్మములుగాను సిద్ధంగా ఉంటాయి. బ్రాహ్మణ క్షత్రియాదులైన పెద్దలు హంసల వంటి పక్షులుగా నిత్యము అక్కడ సేవిస్తూ ఉంటారు. అది పాపాలను పోగొడుతుంది. సత్కర్మ సంస్కారం వల్లనే ఆ సరస్సు లభిస్తుంది. ఆ సరస్సు మంచి మంచి వాసనలను వెదజల్లుతూ ఉంటుంది. మిగిలిన సరస్సుల వలె ఈ సరస్సు ఎప్పుడూ తరిగిపోయేది కాదు. బహిరంగ సాధనములను విడిచి అంతరంగ సాధన ద్వారానే భగవంతుని సేవించమని శంకరుల అభిప్రాయం. నా ఈ శ్లోకం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.